అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే నవల గొల్లపూడి మారుతీరావు గారు రచించిన కాలం దాచిన కన్నీరు 2వ భాగం. నవల్లోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. నవల ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి. మరి నవల్లోకి వెళ్ళిపోదామా? సుందరి. నీ నవ్వులో 1000 వసంతాలు, నీ యవ్వనం నందనవనం, నీ కన్నులలో వెన్నెల వన్నెలు, ఇలా ఎన్నైనా చెప్తాడు వేణు. నాలో ప్రతి కదలికకి కొత్త అందం ఉందంటాడు. నాలో ప్రతి మార్పుకి కొత్త పదాన్ని, కొత్త భావాన్ని అలంకరిస్తాడు. వేణువునే ప్రేమించానో, వేణువులో కవినే ప్రేమించానో అర్థం కాదు. జీవిత రహస్య మార్గములలో వదలని కోరిక లాంటి దానివి నీవు అన్నాడు ఒకరోజు. అలా అతనంటే ఎంతో బాగుంది. ఆ రోజు ఎంతో సంతోషించాను. అలా ఇదివరకే ఎవరో కవి మరెవరో ప్రేయసిని అనేశాడని తర్వాత తెలిసిందే. అయినా వేణు అన్నాడు కనుక బాగుంది. వదలని కోరిక, వణికే ఆశలు, ఇలా ఎన్నో మాటల్ని పేరుస్తాడు వేణు. ఎన్నో భావాల్ని కూర్చుతాడు. ఎన్నో భావాల్ని ఊహించి అన్నీ చక్కగా ఒకదాని వెనుక ఒకటి అమరుస్తాడు. వేణు మాట్లాడితే గుడిలో గంటలు కదిలినట్టు, ఒడిలో పంటలు ఒరిగినట్టు మాట్లాడు మాట్లాడు అనాలనిపిస్తుంది. స్త్రీకి అందమైన మగాడి కంటే అందాన్ని వర్ణించగల మగాడు ప్రియుడు కావడంలో తృప్తి ఉంది. అందం 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 లేని ఆడది ఎలా బ్రతకగలదో అర్థం కాదు నాకు. పిటపిటలాడే యవ్వన మదవన్నా ఉండాలి. ప్రియతముడైన ప్రియుని కౌగిలన్నా ఉండాలి. వేణు నవ్వుతాడు. అతని కళ్ళు వేరుగా నవ్వుతాయి. అతనిలో 2 అత్యంత ప్రియమైనవి నాకు. ఆ కళ్ళు, వంపులు తిరిగి నుదుటిని పలకరించే ఉంగరాల జుత్తు. అతడు ఉద్రేకపడి ఇటు తల తిప్పినప్పుడల్లా ఉంగరాల జుత్తు తొందరపడుతుంది. ఆ కళ్ళని చూస్తే నాకు మత్తు కమ్ముకుంటుందేమోనన్న భయం. యవ్వనానికి వసంతకాలం ఇదేనంటాడతను. ఇదే ఇదే అని వంత పాడుతుంది మనస్సు. ఇంత సుఖం జీవితంలో ఎవరన్నా అనుభవించారా? నిజానికి జీవితానికి సుఖం ఉంటుందని తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉదాహరణ గాయత్రి, అన్నయ్య. జీవితం అంటే సుఖమే అనేవాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి నేను, వేణు. ఓహోహో, ప్రేమలో ఎంత తీయదనం ఉందే! ప్రేమ గురించి నాకు ఏమీ తెలిసేది కాదు మొదట. 18 ఏళ్ళు వచ్చినా ప్రేమ గురించి తెలీదా అని నవ్వాడు వేణు. అప్పుడు సిగ్గుపడ్డాను. ఆ తరువాత వేణు, సినిమాలు, మరికొన్ని చిన్న చిన్న పుస్తకాలు ప్రేమ పాఠాల్ని నేర్పాయి. ఇంత చక్కని ప్రేమ ఉండగా కష్టాలో అని ఏడుస్తారెందుకో కొందరు. అవి కష్టాలు కాదు, ప్రేమ లేదన్న విచారం. ప్రేమించాలన్నా నాలాంటి వ్యక్తి దొరకొద్దు అంటాడు వేణు. వేణు ఏం మాట్లాడినా అందంగా, ఒక గేయంలాగా, పాటలాగా, పల్లవిలాగా ఉంటుంది. పెదాల్ని విలాసంగా కదిపి తన వైపు అందరినీ ఆకర్షించుకుంటాడు. నిజమే నిజమే, ప్రేమ లేకపోవడమే కష్టం అంటే అనాలనిపిస్తుంది. నయం నయం, కష్టాలంటే ఏమిటో నాకు ఇంత త్వరగానే తెలిసిపోయింది. 55 ఏళ్ల తర్వాత నాన్నకి కష్టాలు తెలిసాయి. 40 ఏళ్లకి అమ్మకి తెలిసాయి. అక్కయ్యకి 20 ఏళ్లకే తెలిసాయి. సరే, అన్నయ్యే ఓ పెద్ద కష్టం. నన్ను దేవుడు, అంతకు మించి వేణు కష్టాల బారి నుంచి తప్పించారు. అద్దంలో నన్ను నేను చూసుకుంటే ఎంతో గర్వం కలుగుతుంది. నాలాంటి దాన్ని వేణు ప్రేమిస్తున్నందుకు, నేను అందంగా పుట్టినందుకు, అందాన్ని త్వరగానే గుర్తించినందుకు, అందాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతున్నందుకు. చూడమ్మా అక్కయ్య కష్టాలు, నువ్వు చదువు పూర్తి చేసుకు, ఉద్యోగం చేస్తే అంటుంది అమ్మ. అమ్మ కళ్ళని, ఆమె దుఃఖాన్ని చూసినప్పుడు ఏమీ అనాలనిపించదు. కానీ మనసు నవ్వుకుంటుంది. నవ్వుకోదు మరి? ఉద్యోగం చేసి ఆ నలుగురిని పోషించడానికి ఈ చదువు. అందమైన వాళ్ళు ఉద్యోగం చేయకూడదు, అందానికే ప్రపంచం ఊడిగం చేయాలి అంటాడు వేణు. ఎంత నిజం ఆ మాట! నేనెందుకు ఉద్యోగం చేయాలి? నేనెందుకు పోషించాలి అంత సంసారాన్నే? రోజు వేళకి భోజనం లేక రాత్రి పగలు ఆఫీసు పని చేసి చేసి అక్కయ్యలాగా శల్యంలాగా అయిపోవాలి.
ఓహో ఆ అమ్మాయి కష్టపడుతోందే అని అంతా అనుకోవాలి. వేణు లాంటి వాళ్ళెవ్వరూ స్నేహితులుగా ఉండరప్పుడు. మల్లెపువ్వులు పెట్టుకోవడానికి తీరికుండదు, జార్జెట్ చీరలు కట్టుకోవడానికి అవకాశం ఉండదు. చిచ్చి, ఉద్యోగం చేయటం కంటే చావడం మంచిదే. మెట్రిక్తో అమ్మ చదువును ఆపమంటే అక్కయ్యే కాలేజీలో చేర్చింది. నెలకి చాలా ఖర్చు మరి. పట్నంలో చదువు, ఇక్కడికి 40 మైళ్ళల్లో పల్లె, హాస్టల్లో ఉండటం. పాపం అంత డబ్బు పంపాలంటే అక్కయ్య కష్టమే. అక్కయ్యని చూస్తే జాలేస్తుంది నాకు. ఒక్కొక్కప్పుడు దుఃఖము వస్తుంది. చిన్నప్పుడు నాకంటే అందంగా ఉండేది అక్కయ్య. పట్టుదలతో వంపు తిరిగిన పెదాలు ఇంకా అందంగా ఉండేవి. మరి ఎలా అయిపోయింది ఇప్పుడు? ఈ కుటుంబం ఎలా గడుస్తుందన్న బెదురుతో పిరికి చూపులు చూసే కళ్ళు, నీరసించిన పట్టుదలతో వణికే పెదాలు, మిసమిసపోయిన ఒళ్ళు. 20వ ఏటనే 40 ఏళ్ల ముసల్దైపోయింది. రేపు తన పుట్టినరోజని ఊరంతా అంటుంది. ఏ పుట్టినరోజైనా దానికి సుఖం తెచ్చి పెట్టింది లేదు. ఈ పుట్టినరోజు అంతే. అమ్మ మీద ప్రేమకి, అక్కయ్య మీద ప్రేమకి నేనంత త్యాగం చేయలేను. త్యాగం చెయ్యలేను. అక్కయ్యలాగా తయారు కాను. ఉద్యోగం చెయ్యను. నేనిలా ఉంటే చాలు. నేను పెళ్లి చేసుకుంటాను. భర్త ఉద్యోగం చేస్తే అతనికి నేను ఉద్యోగం చేస్తాను. అక్కయ్య అలా ఎందుకైపోయిందా అని విచారం నాకు. అవును, అవ్వకపోతే ఎలాగా? ఎవరో ఒకరు కాకపోతే కుటుంబం ఎలాగ గడుస్తుంది? అక్కయ్య లేకపోతే కుటుంబం నాశనమైపోయేదే. కుటుంబం నాశనం కాకుండా చూడటానికి అక్కయ్య నాశనమైపోయింది. ఇప్పుడు నేను నాశనం కావాలి. అమ్మో, అంత త్యాగమే నా వల్ల కాదు బాబు. నన్ను నేను పాడు చేసుకోను బాబు. అమ్మా సుందరి, మేమంతా చచ్చిపోతున్నామమ్మా. అదిగో అమ్మ ఏడుస్తోంది. చచ్చిపోకండి, అక్కయ్య ఉంది. అక్కయ్య చచ్చిపోయింది. చచ్చిపోయిందా? అవును, బాధ్యతల్ని భరించలేక చచ్చిపోయింది. అయితే అన్నయ్య ఉన్నాడు. అన్నయ్య దారిద్ర్యం బడుగుతో 2 ఏళ్ల క్రిందటే చచ్చిపోయాడు. మరి నాన్న 10 ఏళ్ల కిందటే. అయ్యో, నేనా మిగిలింది? అవును, నువ్వేనమ్మా సుందరి. నువ్వే ఈ కుటుంబానికి మిగిలింది. నేను చచ్చిపోను. అక్కయ్యలాగా ఈ ఇంటిని పోషించాలని ఉంది. అక్కయ్యలాగా చచ్చిపోవాలని లేదు. అమ్మో, ఈ త్యాగానికి ఎంత ఖరీదు! చావు ఎంత అందంతో, ఎంత యవ్వనంతో, వేణు లాంటి ప్రేమికుని ప్రేమతో, ఇంత చదువుతో. అమ్మో, నాకు సాధ్యం కాదు. నేను త్యాగం చెయ్యలేనమ్మా. అక్కయ్య కాలేను, అన్నయ్య కాలేను. అయితే మేమే చచ్చిపోవాలి. ఏమో మీ ఇష్టం. నీ తల్లి నీకుండదు, వేణు ఉన్నాడు. నీ నాన్న నీకుండడు, అందం ఉంది. నీ అక్కయ్య యవ్వనం ఉంది. నీ అన్నయ్య చదువుంది. ఓహో, చదువులతో ఎంత లాభం వచ్చింది నాకు. ఇంత గొప్ప గుణాల్ని బీద కుటుంబపు క్షేమానికి ఆహుతి చేయకూడదని అర్థమైంది. 18 ఏళ్లలోనే 180 ఏళ్ల విజ్ఞానం వచ్చేసింది. బీదవాళ్ళు కమ్మని నేను చెప్పానా? బీదతనాన్ని కోరుకున్నానా? నేను బీదగా లేనే, బాగానే ఉన్నానే. అది నీ బాగు కాదు ఈడియట్, మీ అక్కది. మనసులో మళ్ళీ మంచి భాగం. అందంగానే ఉన్నానే, అది నీ అందం కాదు ఫూల్, మీ అక్కది. ఏమో నాకు బాగు, నాకు రక్ష, నాకు శ్రేయస్సు. నేను బ్రతకాలి, అందంగా బ్రతకాలి, వేణుతో బ్రతకాలి, వేణు కోసం బ్రతకాలి. ఇంత తీయటి బ్రతుకు వదులుకోలేను. మీ అక్కయ్య ఎముకల చుట్టూ ఎండిపోయిన మాంసం నీ కండల చుట్టూ పేరుకుంది. యవ్వన మదం కింద నలిగిపోతున్న మంచి మనస్సు. మమా, మీ అక్కయ్య చెక్కిళ్ళ ఎరుపు రెట్టింపయ్యి నీ చెక్కిళ్ళల్లో పేరుకుంది. మమ, మీ అక్కయ్య యవ్వనం విరిగిపోయి నీ యవ్వనం గట్టిపడింది. మమ, మీ అక్కయ్య చచ్చిపోయి నిన్ను తయారు చేసింది. మమ, అయితే అక్కయ్య ఎలాగూ నాశనమైంది. నేను ఇప్పుడు నాశనం కావాలా? కృతజ్ఞత చాలదా? అక్కయ్య నాశనం అవటానికి కారణం నేను పెరిగాక నేను నాశనం అవటమే. అయితే నా కోసం ఎందుకు నాశనం కావాలి? వాహ్వా, ఎంత బాగా వాదిస్తోంది వయస్సు. మంచి డిఫెన్స్ లాయరు యవ్వనం, బేద ముసలి పబ్లిక్ ప్రాసిక్యూటరు త్యాగం. జీవితం అనే న్యాయస్థానంలో త్యాగానికి యవ్వనం జవాబు చెప్తోంది. విధి అనే న్యాయమూర్తి
నిర్ఘాంతపోతున్నాడు. సెలవులకి ఇంటికొచ్చిన 4 రోజులు చేదరే. ఎంతసేపు ఇక్కడ కష్టాలు, ఇబ్బందులు, బాధ్యతలు. అక్కడ అందం, స్వర్గం, ఆనందం, సినిమాలు. మనసులో వేణుని తోడు తెచ్చుకున్నాను కనుక బతుకుతున్నాను. పైకి బీద కుటుంబంలో సుందరినే, మనసులో సౌందర్యాది దేవత. వేణు ప్రేయసే. ఓహో, బీదతనం జీవితాన్ని ఎలా బెదిరిస్తుంది! లొంగిపోతే మనిషి బీదతనానికి బానిసైపోతాడు. లొంగని మనిషికి బీదతనం బానిసైపోతుంది. అక్కయ్య, అన్నయ్య అంతా లొంగిపోయారు. నేను లొంగిపోలేదు. అసలు బీదతనం మనసులోంచి ప్రారంభమవుతుంది. బీద, దీన, రాజకీయ బాధితుడి కూతురు సుందరి, మనసులో రాణి. బీద, దీన, నిరుద్యోగి చెల్లెలు సుందరి, మనసులో రంభ. భలే భలే, బీదవాళ్ల మధ్య ఇంత ధనవంతురాల్ని ఎలా సృష్టించావయ్యా భగవంతుడా! 30 సంవత్సరాల వరకు ప్రేమించాలి అని దేవుడు అన్నాడు. 30 తర్వాత ఏం చెయ్యాలి? అంట్లు తోమాలి. మిస్ సుందరి ది క్వీన్ ఆఫ్ బ్యూటీ మారిపోయి మిస్సెస్ సుందరమ్మ ది మెయిడ్ ఆఫ్ అంట్స్. అంట్లు పేడ పిడకలు చేయాలి. పిల్లల్ని కనాలి. వాళ్ళు మొర్రో అని ఏడుస్తుంటే వెధవల్లారా నా ప్రాణాలు కొడుక్కు తినేస్తున్నారో అని ఏడవాలి. వేణు అంట్లు తోమనిస్తాడా? లేకపోతే అతనే తోముతాడు. ప్రబంధ కవియగు వేణుగోపాలుడు అంట్లు తోమును. తీరిక సమయంబుల పిల్లలకు పాలు పట్టును. తదుపరి ప్రేమ కవిత్వము వ్రాయును. నవ్వొస్తోంది భవిష్యత్తు గురించి ఆలోచిస్తే. భవిష్యత్తు మన గురించి ఇప్పటికే ఆలోచించి ఉంటుంది. సుందరి అందముగా నుండునని వ్రాయగా నేను అందంగా నుండలేదా? వేణువుని ప్రేమించినట్టు వ్రాసి ఉంది కదా. మరి పిల్లలు, కష్టాలు, అంట్లు, ఏడుపులు వద్దు బాబు, వద్దు. పిల్లలు వద్దు, కష్టాలు వద్దు. మరేం కావాలి? ప్రేమ కావాలి. వేణు కావాలి. వేణు పిల్లల్ని కనడు, కవిత్వాన్ని కంటాడు. నేను కలలు కంటాను. మగపిల్లల్ని కనటమా, ఆడపిల్లల్నా? కళకి ఆడ మొగ భేదం లేదు. కళ రావడం అంటే కోరికలు ఎక్కువ కావటం అని సైకాలజీ లెక్చరర్ అంటాడు. నాకోసారి కోడినైనట్టు కలొచ్చింది. పిల్లల కోడి మాత్రం కాదు. కోడినై ఇల్లెక్కి కొక్కొరకో అని అరవబోతే ఆ మాటే రాలేదట. కొక్కొరకో అనటానికి బదులు ఒక్క నేనే అన్నానట. ఒక్క నేనే అంటే నాకే సుఖం, నాకే సంతోషం అనా? ఏమో, నేను అరిచిన తెల్లవారలే అనే కోపం వచ్చిందట. కోపం వచ్చి అరవటం మానేశానట. నా కోపం చూసి చీకటికి నవ్వొచ్చిందట. పక్కున నవ్వితే తెల్లటి పళ్ళల్లో వెలుగు కనిపించిందట. అదే తెల్లవారడం అన్నమాట. ఇంతలో నేను కుంపటి దగ్గరికి వెళ్ళాను. దాన్ని చూడగానే నాకు మరో విషయం గుర్తుకొచ్చింది. కోడి, కుంపటి. నా కోడి కుంపటి లేనిది తెల్లవారదని వెనుకటికి ఓ ఇల్లాలు అనుకుందట. అది గుర్తుకొచ్చింది. కానీ తెల్లవాడిపోయిందే. ఏమిటో వెధవ కలలు, వెధవ ఆలోచనలు. ఆశలు ఎక్కువైతే కలలు కంటాం. పిల్లల్ని కనటం కన్నా కలలు కనడమే నయం. కోడి కల వేణుకి చెప్పాలి. వేణుకి కలలు వస్తాయా? ప్రతి కలలో నేనే కనిపిస్తానంటాడు. అప్పుడే ఇక్కడికి వచ్చిన వారం రోజుల్లో 10 ఉత్తరాలు వ్రాశాడు. ఉదయం, మధ్యాహ్నం నాకు ఉత్తరాలు వస్తే అమ్మ ఆశ్చర్యపోతోంది. అక్కయ్య నిన్న రాత్రే చెప్తోంది. అక్కయ్య నన్ను అడుగుతుందేమోనని భయం వేసిందే. అక్కయ్య నా వైపు సూటిగా చూసింది. ఏమీ అడగలేదు. అలా చూడకుండా అడిగితేనే బాగుంటుందనిపించింది. తర్వాత మాటల్లో అడగటానికి వీల్లేని వాటిని చూపులతో అడుగుతుంది. అక్క కళ్ళల్లో ఎక్స్రే శక్తి ఉంది. కళ్ళు తప్పించుకు పారిపోయాను. మళ్ళీ సాయంకాలం ఉత్తరం వేణు దగ్గర నుంచి. ఇక అక్కడ ఉండలేడట. రేపే వచ్చేస్తానన్నాడు. వచ్చేస్తాను, నన్నేం చేసినా నీ ఇష్టం అన్నాడు. వస్తే ఎలాగా? అక్కయ్యకి తెలిస్తే ఎలాగా? అమ్మకి తెలిస్తే ఏం దారి? వచ్చి ఏం చేస్తాడు? ఎక్కడుంటాడు? అక్కయ్యకి ఇదంతా చెప్పేస్తే తనకి లేని ప్రేమ నాకుందని ఆమె మనసు ఏడుస్తుందేమో. చిచ్చి, అక్కలాగా పవిత్రంగా ఉండలేకపోయినందుకు నేనే ఏడుస్తున్నానేమో. అవును, నేనే ఏడుస్తున్నాను. ప్రేమ వల్ల ఏడుస్తున్నాను. ప్రేమతో ఏడుస్తున్నాను. ప్రేమ వల్ల ఎంత భయం, ఎంత బెంగ. దొంగతనంగా భయం, దొంగతనంగా బెంగ. ఎవరూ చూడకుండా ఏడవాలి. భగవంతుడా, ప్రేమ వల్ల బాధ కంటే దారిద్ర్యం వల్ల బాధ ఎంత సుఖం. అక్క బాధలో సుఖం ఉంది, నా సుఖంలో బాధ ఉంది. రేపు
రేపు రేపు నా జీవితంలో రేపు చెరిగిపోతే బాగుండును. హఠాత్తుగా రేపు ఎల్లుండైపోతే అయ్యో ఒక్క క్షణం గడిచిపోయింది. రేపు ఇష్టం లేని రేపు వైపు ఒక్కొక్క అడుగు వేస్తోంది కాలం. ప్రేమతో ఉక్కిరిబిక్కిరైన మనస్సుకి రేపు అగ్ని పరీక్ష. ప్రేమ గొప్పతనానికి, త్యాగం గొప్పతనానికి రేపు తీర్పు. రేపు రేపు వద్దు. రెండవ రోజు. హనుమంతయ్య. ఒక్క క్షణంలో ప్రాణం పోయేది. నయం నేను చచ్చిపోలేదు. కోరికలు చచ్చిపోయాయి. నేను చచ్చిపోతే బాగుండనే అనుకునేవాళ్ళున్నారేమో. కొందరికి మరికొందరు బ్రతికి సంతోషాన్ని కలిగిస్తారు. నాలాంటి వాడు చచ్చిపోయినా సంతోషించే వాళ్ళున్నారు. లాడీ నాకు తగిలిందో నేనే లాడీకి తగిలానో గుర్తులేదో. సంతోషం అనే సారాని 6 పీపాలు తాగాను. ఉత్సాహం అనే నల్లమందుని 10 తులాలు వేసుకున్నాను. కోరిక తీరుతుందనే ఆలోచనతో మత్తెక్కిపోయాను. 50 ఏళ్ల జీవితంలో ఇవాళంత మంచి రోజు లేదనుకున్నాను. 50 జీవితంలో ఇవాళంత చెడ్డ రోజు కూడా లేదు. రేపు తెల్లవారేసరికి ప్రముఖ రాజకీయ నాయకుడు హనుమంతయ్య దుర్మరణం వార్త. ప్రముఖ అని మనకు వాడరు. మంత్రులకి ఇంకా పెద్దవారికి. సాదాసీదా రాజకీయ బాధితుడు హనుమంతయ్య గాడి చావు. నయం బ్రతికిపోయాను. సైకిల్ కొనే సరదాలో సైకిల్ కంటే వేగంగా వెళ్ళాను. లేక పరిగెత్తానా? కాదు. ముసలి హనుమంతయ్య నడుస్తూనే ఉన్నాడు. కోరికలతో పూటెక్కిన మనస్సు లంఘించి పాడిపోయిందే. మనస్సు వెనుక నేనును, నా వెనుక లాడీ. సామాన్లు మోసే లాడీ వెనుక కోరికల్ని మోసే లాడీ ముందు. సామాన్లు మోసే లాడీ కోరికల్ని మోసే లాడీని గుద్దేసిందే. కోరికల్ని మోసే లాడీ పాతదే. కోరికలంతా పాతదే. అందుకని లాడీ పడిపోయింది. కోరికలు చచ్చిపోయాయి. కోరికల లాడీ పడి చటుక్కున లేచిందే. చుట్టూ చెదిరిపోయిన కోరికల్ని వెతుక్కుందే. తిన్నగా చెప్పవయ్యా బాబు. సరే రూపాయల రూపంలో ఉన్న కోరికల్ని వెతుక్కుందే. టూకీగా జరిగిన టాకీ ఇది. హనుమంతయ్య అను రాజకీయ బాధితుడు లాడీ కింద పడెను. పడుట తోటనే పెక్కు గాయములు తగిలెను. తగిలిన తోడనే దిగ్గున లేచెను. జేబు నుండి త్రుళ్ళిపోయిన 50 రూపాయలను వెతుక్కుని లెక్క పెట్టుకుని జేబులో పెట్టుకుని మళ్ళీ పడిపోయాడు. ది ఫాల్ ఆఫ్ హనుమంతయ్య. ది ఫాల్ ఆఫ్ డిజైనర్స్. శరీరానికి గాయాలు బాగా తగిలినట్టున్నాయి. ఒక కన్ను కనిపించటం లేదు. కట్టు కట్టేశారు. కాలు కదలటం లేదు. తలకి గాయం తగిలిందన్నారు ఎవరో. తలకేమిటి, మనస్సుకి గాయం తగిలిందే. తలగాయం బాగు చేయటానికి మందులున్నాయి. మనస్సు గాయం నుంచి బాగు చేయడానికి మందులు లేవు. ఇదేమిటి, ఇక్కడంతా లోషన్ వాసన. ఆసుపత్రిలో పడేశారు కాబోలు. 10 మంది డాక్టర్లు నా చుట్టూ మూగారు. 10 మంది డాక్టర్ల చేత ఎప్పుడన్నా జన్మలో నాకు వైద్యం చేయించుకోగలనా? 3 పోలీసులు వచ్చారు. అందరూ అంటున్నారు. పోలీసులు ఇదివరకు జైలుకు తీసుకెళ్ళటానికి వచ్చారు. ఇప్పుడు సానుభూతి చూపడానికి వచ్చారు. పూర్ మ్యాన్ నీ ముఖం. ఇప్పుడే నేను రిచ్ మ్యాన్. ఎంతమంది డాక్టర్లు వచ్చారో చూడు, ఎంతమంది పోలీసులో చూడు, ఎంతమంది మనుషులో చూడు. పేపర్లలో ప్రకటనలో చచ్చిపోతే పెద్ద బొమ్మ వేసేవారేమో. ఓహో, ది ప్రముఖ రాజకీయ పీడిత ఆ ఫలానా ఊర్ డైడ్. ఇంగ్లీషు సరిగ్గా రాదు నా మొహానికి. వెంకట్రావుకి ఇంగ్లీష్ వచ్చు. పేపర్లో ఆ విషయం చదువుకుంటాడు. చదువుకుని సంతోషిస్తాడు. మా నాన్న బతికుండి డబ్బులు సంపాదించలేదు, పేరు సంపాదించలేదు, చచ్చిపోయిన పత్రికల్లోకి ఎక్కాడు. ఇవాళ చెడ్డ రోజు కదూ. అదృష్టానికి అతి దగ్గరగా వచ్చి తప్పిపోయాను. కీర్తి నన్ను వరించబోయి దూరంగా వెళ్ళిపోయింది. కీర్తి లారీ టైరు రూపంలో వచ్చింది. పోనీ ఇదంతా నీ అదృష్టమే. ఆసుపత్రిలో మంచి పరుపు. ఇప్పుడు ఎలా ఉంది సార్? మంచి పళ్ళరసం తాగుతారా మిస్టర్ హనుమంతయ్య? లారీల కంపెనీ మేనేజర్ వచ్చి చేతులు కట్టుకుని నిలబడతాడు. నన్ను చూసి భయపడతాడు. ఫస్ట్ క్లాస్ ద్రాక్ష పళ్ళ జ్యూస్ తాగుతారా సార్? ప్రశ్న. ఓహోహో, ఒక కాలు విరిగిపోతే బావుణ్ణు. జీవితమంతా కాళ్ళు విరిగిపోతూ ఉంటే ఎప్పుడు పళ్ళరసం తాగు హనుమంతయ్యకు నేను మరలా కాళ్ళు విరిగెను. ఎప్పుడు పళ్ళరసం తాగు హనుమంతయ్యకే ఇప్పుడు గంజినీళ్లు మాత్రమే ఇవ్వటమైనది.
చచా ఒక్కసారే కాలు విరగాలి. అందరి జాతకంలో ఈ రాజభోగం ఉండదు. హనుమంతయ్య కాలు విరిగి రాజు అవును అని దేవుడు రాసిపెట్టాడు. హనుమంతయ్య ఆసుపత్రిలో రాజు అయ్యాడు. మంత్రిగారు వస్తున్నారు. మంత్రిగారట నన్ను చూడటానికే. అమ్మో అమ్మో, ఎందుకండి మంత్రిగారు వస్తున్నారు? మిమ్మల్ని చూడటానికేనటండి హనుమంతయ్య గారు. అమ్మో, ఎంత సంతోషంతో ఈ ముసలగుండె పగిలిపోదు. ది మంత్రి అప్పల్ నరసయ్య కేమ్. ఈ హనుమంతయ్యకి ఓ నా మా వచ్చు. అప్పల్ నరసయ్యకి ఓ నా మాత్రమే వచ్చు. అందుకే అప్పల్ నరసయ్య మంత్రి అయిపోయాడు. పంతులుకి ఏటైపోనాది అని మంత్రిగారు అంటున్నారు. వాట్ హ్యాపెన్ టు ది పంతులు అని మంత్రిగారి ప్రత్యేక కార్యదర్శి అయిన ఒకానొక పంతులు ఇంగ్లీషులోనికి అనువదించాడు. మంత్రిగారి భాషని అర్థం చేసుకునే యోగ్యత ప్రజలకి లేదు కనుక దానిని వెంటనే ఇంగ్లీష్లోకి తర్జుమా చేస్తారు. దాన్ని తెలుగులో అర్థం చేసుకుని ప్రజలు సమాధానాలు చెప్తుంటారు. ఇప్పుడు పంతులుకి ఏటైపోనాది అన్నాక, అవునండి లేట్ అయిపోయింది చచ్చిపోవడం అన్నాను. మంత్రిగారు నవ్వారు విట్టుకి. మంత్రిగారు తన చేత్తో కట్టుకట్టిన భుజాన్ని తట్టారు. నీకేం పర్వాలేదన్నారు. కొల్లకో తొంగో నీకేటి పర్వాలేదు. తొంగు అన్న మాటకి తన డిక్షనరీలో పదం దొరక్క గిలగిల కొట్టుకుపోయాడు మంత్రిగారి తర్జుమాదారుడైన పంతులు. ఆయన యథాశక్తిన ఇంగ్లీష్లో అన్నాడు, కామ్లీ టొంగో డోంట్ వర్రీ. అప్పుడు మంత్రిగారు లేచారు. పోలీసులు మంత్రిగారి కోసం లేచారు. నా కోసం రాలేదు వాళ్ళు. మంత్రిగారి కోసం వచ్చిన పోలీసులు మంత్రిగారితో వెళ్ళిపోయారు. నేను మిగిలిపోయాను. లోషన్ కంపులో హనుమంతయ్య. మంత్రిగారు తట్టిన భుజం మీద బంగారు పూత పూసినట్టయింది. నర్స్ నర్స్. ఏమి సార్ గమ్మున నిద్రబొమ్మా? అది కాదు నర్స్, మంత్రిగారు ఎందుకొచ్చారు? ఏమి రాక ఏం చేస్తురు? లారీలోనివి 200 పంచదార బ్లాకు బస్తాలు కదా. అర్థమైంది. లారీ మంత్రిగాడిదే. బస్తాలు బ్లాకువి. బ్లాకు అనగా నలుపు. నల్ల బస్తాలు. నల్ల అనగా అరవంలో మంచివి. నరుసు అరవది. మంచి పంచదార బస్తాలు మంత్రిగారివి అంటున్నది. ఆ బస్తాల సంగతి ఎవరికీ తెలియదట. మంచి బస్తాలు కదూ, అందుకని. ఓహో, అర్థమైందే. నల్ల బస్తాలను మంత్రిగాడి లారీ తీసుకు వెళుతుండగా బేద హనుమంతయ్య దాని కింద పడెను. మంచి బస్తాలు రహస్యంగా నుండుటకై మంత్రిగాడు స్వయంగా వచ్చి పలకరించారు. బస్తాల లారీ విషయం మర్చిపో హనుమంతయ్య. మంత్రిగాడి కార్యదర్శి. చిత్తం అసలు లారీయే లేదను. చిత్తం ఏదో చెట్టు గుద్దుకున్నానను. చెట్టు గుద్దుకుంటే కాలు విరుగుతుంది కానీ మనసు విరుగుతుందా? చెట్టుకు గుద్దుకోకపోతే చెట్టు మించి పడ్డాననవయ్యా. చిత్తం నేను చెట్లెక్కనండి. కోరికల చెట్టుకి ఎక్కుతాను, వాటి మించి పడతాను. ఇదివరకు ఎక్కకపోతే ఇప్పుడు ఎక్కానను. చిత్తం మంత్రిగారు గాంధీగారి అనుచరులు. అమ్మో అలాగా. గాంధీయన్ ఫిలాసఫీ ప్రచారకులు. అమ్మమ్మో అలాగా. నువ్వు గాంధీ భక్తుడివే. చిత్తం గాంధీ వల్లే ఇలా ఉన్నాను. మంత్రిగారు తన్ని క్షమించమంటున్నారు. మంత్రిగారే నన్నే? అవును, గాంధీ భక్తులైన మంత్రిగారే. ఓహో అలాగా ఏమంటావు? క్షమించేశాను. 10 సార్లు క్షమించేశాను. మొదట నన్ను నేను క్షమించుకున్నాను. మంత్రిగారు వెళ్ళిపోయారు. మంత్రిగారి కార్యదర్శి గారు వెళ్ళిపోయారు. ఎంత రాజభోగం, ఎంత అదృష్టం. మంత్రిగారు క్షమాపణ చెప్పారు. నల్ల బస్తాల కోసం క్షమాపణ చెప్పారు. నేను గాంధీగారి శిష్యుణ్ణి. గాంధీగారు ఎందరిని క్షమించారు, ఎందరిని ఉద్ధరించారు. నేను మంత్రిని క్షమించాను. ఏమండి నర్సు గారు? ఎస్. నా పిల్లలు వచ్చారా అండి? నీ పిల్లలా? అవునండి. పెళ్ళాం కూడా. పెళ్ళాం పిల్లలా? అవునండి, నాకు పిల్లలున్నారు. న్యూస్ లారీ కింద పడ్డ ప్రముఖ రాజకీయ బాధితుడికి పిల్లలు. ఎందరయ్యా బాబు? ముగ్గురు. వాటే పిటి. పిల్లలు. లారీ నుంచి తప్పించుకోలేని వాడివి పిల్లల్నెందుకు కన్నావయ్యా? లారీ బాధితుడు, రాజకీయ బాధితుడు, పిల్లల బాధితుడు. ఓహో, ఎన్ని రకాల బాధితుడు. సార్ నా జేబులో 50 రూపాయలు ఉండాలి సార్. అవునవును ఉండేవి. నర్సు. ఉండేవంటారే, ఇప్పుడు లేవా? లేవు, ఉండవు.
అదేం అదేం అమ్మో అమ్మో ఆసుపత్రి ఖర్చులకి జమ కట్టాం, ఇంకా మాట్లాడితే నువ్వే 100 రూపాయలు ఇవ్వాలి. మంత్రిగారు క్షమాపణ చెప్పుకున్న వ్యక్తికి డబ్బు బాధ. నా అసలు ఖర్చయిపోయాయి, నా 50 పోయాయి. సార్ సార్ దయతలచండి సార్, నా 50 నాకు ఇచ్చేయండి సార్, దానితో సైకిల్ కొనుక్కోవాలనుకున్నాను సార్. ఏమిటి ఏమిటేమిటి ఏమిటేమిటి సైకిల్ సార్, సైకిలు? డాక్టర్ డాక్టర్ పేషెంట్ ఏదో అంటున్నాడు డాక్టర్. ఏమిటి నర్స్? పేషెంటు సైకిల్ తొక్కుతాడట. సారీ మిస్టర్ హనుమంతయ్య, ఇంక నువ్వు సైకిల్ తొక్కలేవు. అదేమిటండి, మళ్ళీ 50 సంపాదించుకుంటాను, అయినా తొక్కలేవు హనుమంతయ్య, సారీ. అదేమిటండి డాక్టర్ గారు? అదేంటండి, నీ కాలు విరిగిపోయింది హనుమంతయ్య, ఇంకా బాగుపడదు హనుమంతయ్య. సారీ సారీ. అయ్యో అయ్యో అయ్యో, నా కాలు నా కాలు రాదు రాదు, నా కాలు రాదా డాక్టర్ గారు? నా కాలు నా కాలు, సైకిలు కోరికలు, నా కాలు నా కాలు. వెంకట్రావు: నిరుద్యోగం గురించి ఏడ్చి ఏడ్చి అలసిపోయాను, ఇంకా పెళ్లి గురించి ఏడుస్తాను. ఇచ్చట ఏడుపు అనగా చింతించుట. నాలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందని కాలేజీ కుర్రాళ్ళు అనేవారు. సెన్స్ ఆఫ్ హ్యూమరా? వేర్? హ్యూమర్ ఆఫ్ సెన్స్. ఇది అది కాదు, నాన్ సెన్స్. బుట్టెడు నాన్ సెన్స్ ఉంది మెదడులో. ఏడుపులో నవ్వడం హ్యూమర్, ఏడుస్తూ నవ్వడం, ఏడవలేక నవ్వడం. నాన్నకి కాలు విరిగితే నవ్వుతాడు. వరెవరే నా కాలు విరిగిపోయిందో, హోయ్ హహహహ. ఏం సెన్స్ ఆఫ్ హ్యూమర్? గుడ్ గుడ్, నాకు ఉద్యోగం దొరకలేదొచ్చి, హహహహ. ఏం సెన్స్ ఆఫ్ హ్యూమర్? ఓడి వెధవల్లారా, మాకు లేంది చెప్పి ఏడిస్తే హ్యూమరా? గాడిద గుడ్డు హ్యూమర్. అలివేలుని అడిగితే నాలో అది ఉందే అంటుందేమో. కాలు కుంటైనా ఆ కుంటిని కప్పిపుచ్చే మంచి గుణాలున్నాయి దానికి. అమృతంలాగా నవ్వుతుంది. వెన్నలాంటి మనస్సు. వెన్న కాదు, పోనీ జున్ను. వెన్న కంటే జున్నంటే నాకు ఇష్టం. ఎప్పుడన్నా ఎక్కువ విచారం కలిగితే అలివేలు దగ్గరికి వెళతాను. నాకు ఎక్కువ విచారం ఎప్పుడూ కలుగుతూ ఉంటుంది. ఎప్పుడు అలివేలు దగ్గరికే వెళుతుంటాను. కష్టాల బాధితునకు అలివేలు నవ్వు రిలీఫ్. కష్టాల వేసవిలో మాడిన వెంకట్రావు అలివేలనే చలవ పందిరి కింద తలదాచుకొనును. కష్టాలొస్తే అలివేలును చూస్తాను. అలివేలును చూడాలంటే కష్టాలు రావాలి. అందువల్ల కష్టాల్ని ఆహ్వానిస్తాను. ఇవాళ పెద్ద కష్టం. నాన్న కాలు విరిగిపోయింది. అలివేలు అలివేలు, నాన్న కాలు విరిగిపోయింది. ఊరుకో బావా, ఏం చేస్తాం, కష్టాలు తప్పవు మనకి. అలివేలు, నాన్న కాలు ఎప్పటికీ రాదు. ఊరుకో బావా, నాన్న బ్రతికి బయటపడ్డాడు. అలివేలు, నాన్న నాన్న. ఊరుకో బావా, ఊరుకో ఊరుకో. అక్కడికి ఆ బాధ తగ్గుతుంది. వెంటనే అలివేలు దగ్గరికి బయలుదేరితే అలివేలు నాన్న కనిపించాడు. వేసవి కాలంలో రైలింజన్లో ఉన్నట్టు, భిలాయ్ ఉక్కు కర్మాగారంలో ఫర్నిస్ ముందు నిలిచినట్టు ఆధునిక మైదాన్ మావయ్య. మావయ్య, నాన్న కాలు విరిగిపోయింది. అవునరా, బావకెందుకు సైకిలు ఇంత వయసులో? చుట్టలకి మావయ్య, చుట్టలకి. బుద్ధి లేక అని చెప్పవే. బుద్ధి లేక చెప్పలేదు. బుద్ధి ఎక్కువగా ఉంటే మామయ్య అవుతారు, బుద్ధి తక్కువైతే నాన్న అవుతారు. మరో హెచ్చు బుద్ధిగా ఉంటే నిరుద్యోగ అవుతారు. బుద్ధి ఆలోచనే లేని వాళ్ళు అలివేలు అవుతారు. మావయ్య బుద్ధిస్టు. బుద్ధితో మామయ్య డబ్బు గడిస్తాడు. బుద్ధితో ఈ వెంకయ్య కష్టాల్ని గడిస్తాడు. కష్టాలు రచయితలకి ఉపయోగపడతాయట. కొందరు కష్టాల కోసం రచయితలవుతారు, మరికొందరు కష్టాల వల్ల రచయితలవుతారు. నిరుద్యోగి కష్టాలు రచనలుగా కావు, రచనల్ని రూపాయలుగా మార్చుకోవచ్చు. కష్టాలు మారవు. నన్ను కొనుక్కుంటావా మావయ్య? ఏమిట్రా నీ డొంక తిరుగుడు? వెంకట్రావు బియ్యేని అలివేలుకి కొనుక్కుంటావా? డబ్బియ్యను, కేశవుల్ని గాయత్రికి ఇస్తాను. ఓహోహో, నా జీవితం ఖరీదు మరొక జీవితం. నిరుద్యోగి జీవితానికి బదులు ఎంఏ గ్రాడ్యుయేట్ జీవితం. ఎంఏ గ్రాడ్యుయేట్ ఖరీదెంత మావయ్య? 6,000 పెట్టుబడి పెట్టి చదువు చెప్పిస్తున్నానో. కేశవులు వద్దు, 6,000 ఇవ్వకూడదు.
కేశవుల్లాంటి మొగుడు దొరకొద్దు గాయత్రికి, 6,000 దొరకవు మరి. 6,000 ఇస్తే 4,000కి మొగుడిని చూసుకుని 2,000తో కుటుంబానికి కావలసిన సంతోషాన్ని కొనుక్కుంటాం. ఈ పితలాటకం నాకు తెలియదురా బాబో. నష్టపోతున్నావు మావయ్య. MA గ్రాడ్యుయేట్ ధర బజార్లో 12,000. అబ్బా, బ్లాకులో మరో 2 ఆలోచిస్తాడు మావయ్య. మరైతే డబ్బిస్తే అలివేలుని పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటాను. ఇంత త్వరగా పెళ్లి జరిగిపోతుందా? జరగదు. పెళ్ళి త్వరగా జరగదు. కానీ కాలం జరిగిపోతుంటుంది. అవసరాలు జరిగిపోతాయి. తప్పు. అవసరాలు పెరిగిపోతాయి. అవసరాలు పెరిగితే మనుషులు తిరుగుతారు. ప్రతివాడికి నీలాంటి మామయ్య ఉంటే ఎంత బావుణ్ణు. ప్రతి మామయ్యకి అలివేలుంటే నిరుద్యోగకో మామయ్యకొక అలివేలు. ఒక్కొక్క అలివేలుతో పాటు 6,000. పెళ్లి తర్వాత డబ్బు అవసరం. అంత సులువుగా ఇస్తానా నేను? నా మాటను తాకట్టు పెట్టుకో. నిరుద్యోగ సంతకానికి విలువ ఉంది. అయితే ఎల్లుండి సంతకం పెడతాను. అలివేలుతో ఆలోచించి సంతకం పెడతాను. నా మనసుతో సంప్రదిస్తాను. నా ఆకలితో సంప్రదించాను. ఎస్. నా కష్టాలతో సంప్రదించాను. ఎస్. పరిస్థితులతో ఎస్. మనసుతో సంప్రదిస్తే 2 ప్రశ్నలు వేసిందే. 1, అలివేలేముంటుంది. 2, ఆ డబ్బు వల్ల ఏం లాభం? ఆ లాభం నిర్ణయించుకోకుండా కష్టాలను ఎందుకు భరించటం? అలివేలు, నిన్ను పెళ్లి చేసుకుంటానమ్మా. నిజమా బావా? నిజమా? మొదట సంతోషం. అవునమ్మా నిజం. నువ్వు నా అలివేలువి. మళ్ళీ ఆలోచిస్తుంది. కానీ బావా, నేను కుంటిదాన్నే. నేను కుంటివాణ్ణే. అదేంటి? నీకు కాలు లేదు, నాకు డబ్బు లేదు. నీకు కాలు రాదు, మంచి భర్త వస్తాడు, నాకు డబ్బు వస్తుంది. సరే బావా, సరే. నన్ను పెళ్లి చేసుకుంటే ఏం చేస్తావు అలివేలు? ఒక్క మాటలో చెప్పు. పిల్లల్ని కంటాను బావా. పిల్లల్ని పాపం అలివేలుకి చెప్పడం తెలియదు. కష్టాల్ని కంటుంది. ఇంతవరకు కలలు కని ఇప్పుడు కష్టాల్ని కంటుంది. ఇంకేం చేస్తావు అలివేలు? వంట చేస్తాను బావా. వంట ఇంకా పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుని నీకు నమస్కారం చేస్తాను బావా. ఇంకేం చేస్తావు? నన్నెప్పుడూ కుంటిగానే పుట్టించమని దేవుణ్ణి ప్రార్థిస్తాను. అదెందుకు? నీకు నా మీద జాలి ఉండటానికి. నీ మీద నాకెప్పుడు ప్రేమ ఉంది అలివేలు. అది నాకొద్దు బావా. జాలి కావాలి. జాలి. నా కాలు కుంటి లేకపోతే నువ్వు పెళ్లి చేసుకోవుగా? కాదలివేలు, కుంటి లేకపోయినా చేసుకునేవాణ్ణి. కానీ కుంటి లేకపోతే మీ నాన్నే నాకిచ్చేవాడు కాదు. కుంటి అలివేలుకి కుంటి వెంకట్రావుని ఇచ్చారు. కుంటి లేని అలివేలుకి కుంటి వెంకట్రావు మొగుడు కాదు. కుంటి ఈజ్ ఏ బ్లెస్సింగ్ ఇన్ దిస్ గైస్. అవునమ్మా అలివేలు, కుంటిదానివి కనుకే నన్ను పెళ్లి చేసుకున్నావు. కుంటి లేకపోతే ఇంకా మంచి మొగుడు వచ్చేవాడు. వద్దు. నువ్వే కావాలి బావా నాకు. అందుకే కుంటి కావాలంటున్నాను. అమ్మో, అలివేలుకి తెలివి ఉందే. కుంటి మొగుడు కోసం తను కుంటిదవుతోంది. డబ్బు లేక కుంటివాడైన వెంకట్రావునే డబ్బుండి కుంటిదైన అలివేలు పెళ్లి చేసుకుంటుంది. అలివేలు, నీకు డబ్బున్నా మంచి మనస్సుంది బావా. నీకు డబ్బు లేకపోయినా మంచి మనస్సు ఉంచుకున్నావు. ఎల్లుండి నిన్ను పెళ్లి చేసుకుంటాను అలివేలు. ఎల్లుండి. అవును, ఎల్లుండే. ఒక దస్తావేజు కాగితం మీద మనకి పెళ్ళైపోతుంది. నిరుద్యోగి సంతకం ఒక జీవితాన్ని నిర్ణయిస్తుంది. నిర్ధనుడికి నిస్సంతోషికి పెళ్ళి. అప్పుడు ధనం సంతోషం వస్తుంది. మరి అత్తయ్యకి గాయత్రికి తెలుసా బావా ఇది? తెలీదు. తెలియకూడదు. అయితే ఎలా? వాళ్ళు బాధపడరు? వాళ్ళు బాధపడకుండా ఉండడానికే ఇదంతా. వాళ్ళు బాధల్ని ప్రేమించారు. తెలిస్తే వాటిని పోగొట్టుకోవటానికి ఇష్టపడరు. నన్ను వాటిని పోగొట్టుకోనివ్వరు. రహస్యంగా వాటిని చెదరగొట్టేస్తారు. వాళ్ళ బాధల మీద కసి తీర్చుకుంటాను. అంటే మామయ్య డబ్బును పెళ్లి చేసుకుంటాను. తరువాత నిన్ను పెళ్లి చేసుకుంటాను. డబ్బుతో వాళ్ళ కష్టాలు, నీతో నా కష్టాలు తీరిపోతాయి. పెళ్ళి. ఎల్లుండి పెళ్ళి. నిరుద్యోగికి పెళ్ళి. గాయత్రి. భారతదేశంలో గాయత్రి అనునొక బీద తరగతి అమ్మాయి ఇవాళే పుట్టింది. భారతదేశంలో త్యాగం పుట్టింది. భారతదేశంలో కష్టం పుట్టింది. భారతదేశంలో గాయత్రి పుట్టింది. గాయత్రి అనే 6 పౌండ్ల అమ్మాయి పుట్టగానే వాళ్ళమ్మ గొల్లున ఏడ్చింది. ఓ అయ్య చేతుల్లో పెట్టాలిక అని ఏడ్చింది. ఆడది కదా అని ఏడ్చింది. కానీ అప్పుడు ఏడ్చాను కదా అని ఇప్పుడు ఏడుస్తోంది.
ఓ అయ్య లేడు కదా అని ఏడుస్తోంది. ఆడవాళ్ళు పుట్టగానే ఏడుస్తారు, ఆడవాళ్ళు ఏడుస్తారు. ఆడవాళ్ళకి కష్టాలు పుట్టి ఏడుస్తారు. నా పుట్టినరోజు ఎవరికీ గుర్తుండదు, ఒక అమ్మకి తప్ప. ఈరోజే నువ్వు పుట్టావని ఏడ్చానమ్మా అని ఏడుస్తుంది. ఎందుకు పుట్టానమ్మా అని నేనేడుస్తాను. పుట్టినరోజున ఏడవటం ఒక కార్యక్రమం. అయినా గాయత్రి పుట్టినరోజులు ఎవరు గుర్తుంచుకోరు. గాయత్రి కష్టాలు పడిన రోజు, గాయత్రి ఆత్మహత్య చేసుకున్న రోజు, గాయత్రి మనిషిగా చచ్చిపోయిన రోజు ఇవి చారిత్రక ఘట్టాలు. ఒక పుట్టినరోజు నాడు నాకు కష్టాలకు పెళ్ళయ్యిందే. ఒక పుట్టినరోజు నాడు కష్టాల వల్ల నేను ఆత్మహత్య చేసుకున్నాను. ఒక పుట్టినరోజు నాడు స్త్రీగా బ్రతికే గాయత్రి చచ్చిపోతుంది. యంత్రం బ్రతికుందే, గాయత్రి కాదు, గాయంత్రం. ఇవాళ నా పుట్టినరోజు, నా కష్టాలకి 3వ వార్షికోత్సవం, నా ఆత్మహత్యకు 2వది, నా చావుకి 3వది. కిందటి సంవత్సరం ఇదే రోజు పువ్వులు పెట్టుకుంటే మేనేజర్ కోప్పడ్డాడు. మేనేజర్ ఉద్యోగానికే కాదు, పువ్వులకి కూడాను. పుట్టినరోజు నాడు పువ్వులు ఏ నెసెసిటీ కాదు. పుట్టినరోజుకి పువ్వులకి సంబంధం లేదు. లేదు, మీ పుట్టినరోజుకి అన్ని పువ్వులు చచ్చిపోవటం. ఉద్యోగులు పువ్వులు పెట్టుకోకూడదు. అలాగే ఇతర ఉద్యోగుల దృష్టి డిస్టర్బ్ అవుతుంది. అవునవును, ఇలా అందంగా కనిపించకూడదు. నాకు అందం లేదు సార్, ఉన్నట్టు నటించకూడదు. ఎస్. ఆ రోజు టేబుల్ మీదే పువ్వులు వాడిపోయాయి, టేబుల్ మీదే వేడుకలు ఊడిపోయాయి. ఆ రోజు నుంచి పువ్వుల మీద విరక్తి పుట్టింది. పుట్టినరోజు, మేనేజరు పువ్వుల మీద కోరికను హత్య చేశారు. ఇవాళ పుట్టినరోజు, కష్టాల గురించి ఆలోచించకూడదు. నేను పుట్టినప్పుడు అమ్మ ఏడ్చిన విషయం ఆలోచించకూడదు. అసలు ఆలోచనే కూడదు. ఇవాళ ముకుందరావు నా గురించి మాట్లాడతాడు. ఎప్పుడూ మాట్లాడనే ముకుందరావు ఎప్పుడూ మాట్లాడే గాయత్రి గురించి మాట్లాడతాడు. 6 నెలల సంపాదనలో 30 రూపాయలు మిగిలాయి. కోనాయి చీర కోసం కోరిక. అమ్మో, ఇంకా ఒక కోరిక మిగిలుంది. కోనాయి చీర కోరిక. నా తెల్లటి ఒళ్ళుకి ఆకుపచ్చ రంగు అంచు చీర, నా తెల్లటి ఒళ్ళుకి ఒక పచ్చటి కోరిక అంచు. ఆ అంచు లేకపోతే చీరంతా తెలుపే. తెల్లటి చీరలో గంగా భాగీరథి సమానురాళ్లే కట్టుకుంటారు. మనస్సు తెల్లబడకుండా కోరిక అంచు ఉంది. 20 రూపాయలకి కోనాయి చీర కొనుక్కుంటానమ్మా. కొనుక్కో అమ్మా, కొనుక్కో. ఎన్నాళ్ళకి కొనుక్కుంటానని అన్నావు తల్లి, కొనుక్కో. చీర కొనుక్కుంటానన్నయ్యా. కొనుక్కో అమ్మా, కొనుక్కో. నాకు కొనే తాహత లేదమ్మా, నువ్వైనా కొనుక్కో. చీర కొనుక్కుంటానమ్మా చెల్లి. కొనుక్కో అక్క, కొనుక్కో. నాకు కోయంబత్తూరు చీర కొనుక్కోవాలనుందే. నీలిరంగు చీర నా ఒంటికి బాగుంటుంది. పోనీ నువ్వే కొనుక్కో. వద్దక్క, నువ్వే కొనుక్కో. చీర కొంటాను నాన్న. కొనుక్కో అమ్మా, కొనుక్కో. అబ్బా, అందరూ సరే అన్నారు. అమ్మా, ఏం నాన్న, నా కోరిక తీర్చవు? ఏమిటి నాన్న? రేపు తీరుస్తానని నిన్న అన్నావు కదమ్మా. ఏంటి నాన్న అది? సైకిల్ అమ్మా, సైకిలు. చుట్టలకి సైకిలు. మర్చిపోయాను నాన్న. మర్చిపోకమ్మా, ముసలివాణ్ణే. చుట్టలు మర్చిపోకు. ఈ 24 గంటల్లో మర్చిపోలేదు నేను. సైకిల్ కోసం 24 గంటల్లో మర్చిపోలేదు నేను. సైకిల్ కోసం 24 యుగాలుగా బ్రతికాను. అలాగే నాన్న, అలాగే. పుట్టినరోజు నాడు నాన్నకి తృప్తి కలిగిస్తాను. నా పుట్టినరోజులన్నీ మరొకరికి తృప్తినివ్వడంతో గడిచిపోతున్నాయి. ఒక్కటి తప్ప, మొదటి పుట్టినరోజు నాడు తప్ప. ఆ ఒక్కరోజే పుట్టి ఎవరికి తృప్తినివ్వలేకపోయాను. కిందటి పుట్టినరోజు నాడు ఉద్యోగంలో చేరి కుటుంబం అంతటికీ తృప్తిచ్చాను. ఇప్పుడు నాన్నకి కొన్నిస్తాను నాన్న. సైకిలు తప్పకుండా కొనిస్తాను. మీ తృప్తికే బ్రతుకుతున్నాను నాన్న. నా తృప్తికి నేను ఇదివరకే చచ్చిపోయాను. నా తెల్లటి చీరకి ఆకుపచ్చంచు అనుకున్నాను. దాని చివర నల్లంచు కూడా ఉంది. ఆకుపచ్చ కంటే దట్టమైన నలుపు, కొట్టొచ్చే నలుపు. నల్లంచు, ఆకుపచ్చంచు, తెల్లచీర జీవితం. నాకు ఆకుపచ్చంచు తెల్ల జీవితమే ఇష్టం. కానీ నల్లంచు చిరిగిపోదు. ఓహో, ఏం చీర. పుట్టినరోజు నాడు ఆలోచించవద్దనుకుంటానేంటి? వచ్చే పుట్టినరోజు నాడే ఎక్కువ ఆలోచించాలి అనుకుంటాను. పుట్టినరోజు ఆలోచనలు. నేనెందుకు పుట్టానో, పుట్టి నేనందరిని బాధ పెట్టానో,
తృప్తి అంటే ఏంటో, సంతోషం అంటే ఎలా ఉంటుందో, నేనెప్పుడు చచ్చిపోతానో, అన్ని పుట్టినరోజులకి ఇవాళకి తేడా ఉందే. అన్ని పుట్టినరోజులకి దుఃఖాలే ఉన్నాయి. ఈ పుట్టినరోజు నాడు చిన్న సంతోషం కూడా ఉందే. ముకుందరావు నా గురించి మాట్లాడతాడు. అమృతం లాంటి ముకుందరావు అమృతం లాంటి మాటలు మాట్లాడతాడు. అమృతం లాంటి ముకుందరావు హాలాహలం లాంటి చేదు గాయత్రితో అమృతంలాగా మాట్లాడతాడు. తన చీర కోరికకు మరి 20 రూపాయలు చేరిస్తే నాన్న కోరిక అవుతుంది. 20 ఏళ్ల వయసు కోరిక అదే. నాన్న కోరిక వయసు 50 ఏళ్ళు. 20 రూపాయలు ఎక్కడి నుంచి దేవుడు 20 రూపాయలు ఇవ్వడు, 20 కష్టాలను ఇస్తాడు. పెళ్లి చేసుకుంటే 20 మంది పిల్లల్ని ఇస్తాడు, 20 సార్లు మధ్యతరగతి బతుకుని ఇస్తాడు. కానీ 20 రూపాయలు ఇవ్వడు. మేనేజరు 50 రూపాయలు ఇస్తాడు. ఒకరోజు నేను నవ్వితే 100 ఇస్తానన్నాడు. నేను నవ్వనని అందరికీ తెలుసు, మేనేజర్కి తెలుసు. మేనేజర్కి నవ్వు కావాలి, 100 రూపాయలకి కొనుక్కుంటానన్నాడు. బీదదాన్ని నవ్వు ఖరీదు 100 రూపాయలే. కానీ విచిత్రం, ఆ రోజు నవ్వలేకపోయాను. తర్వాత అర్థమైందే, బీదదానికి 1000 ఇచ్చినా నవ్వు బయటికి రాదని. 1000 కష్టాలనిచ్చి జీవితం నుంచి విధి ఆ నవ్వును కొనుక్కుందే. 1000 తృప్తులతో ఆ నవ్వును సంపాదించాలి. ఆ రోజు నవ్వలేదు. ఇవాళ 20 కావాలి, మేనేజర్ ఇస్తాడేమో. ఏడిస్తే 20 ఇస్తానని అంటే బోరున ఏడవచ్చు. ఏడుపు నా జన్మ హక్కు. నేనెప్పుడూ చేసేది అదే. సార్ 20 రూపాయలు అప్పు కావాలి సార్. 20 రూపాయలు. 20 రూపాయలే. 20 రూపాయల 20 బీస్. అవును సార్ 20. ఏం చేస్తావు గాయత్రి 20? మా నాన్నగారికి సైకిల్ కొంటాను సార్. సైకిలా? 20కి సైకిలా? 50కి సార్, నా దగ్గర 30 ఉన్నాయి. వండర్ 50కి సైకిలు. పాతది 50కి సైకిలు. నాన్నకి సార్, నాన్నకి పాతై 50కి సైకిలు. వై నాట్ యూ టేక్ 100? మేనేజర్ కళ్ళల్లో ఎంతో దయ కనిపించింది. మేనేజర్ మెల్లకన్ను కూడా కనిపించింది. మేనేజర్ ఒక కన్ను మూసి ఒక కన్ను తెరుస్తున్నాడు. అదేదో భాష. గాయత్రిదేం చూడలేదు. మేనేజర్ నవ్వాడు. మేనేజర్ నవ్వితే ఆఫీసు వణుకుతుంది. మేనేజర్ నవ్వితే నిశ్శబ్దం సణుగుతుంది. మేనేజర్ ఆసురుని సింహాసనం ఏడుస్తుంది. పులి బుర్ర నోట్లో పదని 2 ఇచ్చాడు. సఫిషియెంట్ అంటున్నాడు. ఎస్ సార్, ఎస్. మీ నాన్నకి సైకిల్ కొను. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ థ్యాంక్స్. ఎస్. త్వరగా ఇంటికి పరిగెత్తిపోయింది మనస్సు. నేను నడిచిన మనస్సు పారిపోతోంది. నాన్న ఇదిగో 50. అమ్మా తెచ్చావా అమ్మా? సైకిల్ కొనుక్కో నాన్న. ఓహో, నా జీవితంలో పెద్ద కోరిక తీరిపోతోందమ్మా. ఇప్పుడే వెళ్తాను. నా పుట్టినరోజు నాన్న, నీకు దండం పెడతాను. 1000 ఏళ్ళు వర్ధిల్లమ్మా. నవ్వు వస్తోంది. నవ్వు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అనరు. దానికంతా చిన్న లిటిగేషన్ ఉంది. అమ్మయ్య, నాన్నకు సంతోషం వచ్చింది, నాకు ఆయాసం వచ్చింది. సైకిల్తో సంతోషం. ఇక ముకుందరావు ఎదురు చూస్తుంటాడు. త్వరగా పోతే త్వరగా సంతోషం వస్తుంది. ముకుందరావు గురించి ఆలోచిస్తే మనసు సగం బాగుపడుతుంది. ముకుందరావు చూడటం వల్లనేమో ప్రపంచం ఈ కాస్తైనా బాగుంది నాకు. రోడ్డంతా ఇవాళ కొత్తగా ఉంది. మామిడి చెట్టుకి మనస్సుండి గాలితో మాట్లాడుతున్నట్టుంది. సైకిల్ తొక్కే కుర్రాడు సాయంకాలం వెంటబడిపోతున్నాడు. 2 బస్సులు కాలం కంటే వేగంగా పోతున్నాయి. 2 కాకులు కాకి భాషలో తిట్టుకుంటున్నాయి. న్యూస్ పేపర్ చదివే కుర్రాడు తను చదవటం ఎవరన్నా చూస్తున్నారా లేదా అని చూస్తున్నాడు. రంగురంగుల చీర కట్టుకున్న పెద్దమ్మాయి చారల పరికిని తొడుక్కున్న అమ్మాయి వైపు ఈర్ష్యగా చూస్తోంది. చెట్టు కింద ఓ కిట్టయ్య చుట్టమజాను నెమరు వేస్తున్నాడు. ఓ మేక 10 సీసాల సాడా తాగిన వాడిలాగా కళ్ళు కదుపుతోంది. పచ్చి పొలాలతో పచ్చని పరికిని రెపరెపలాడింది. ఎవరో కిలకిలా నవ్వుతున్నారు. ఆ నవ్వు 18 ఏళ్ళు పాతది. తనకే వస్తోంది మళ్ళీ కిలకిల. సుందరి నవ్వు. పచ్చ పొలాల మధ్య పచ్చటి సుందరి. ఏపుగా పెరిగిన పంట మధ్య ఏపుగా పెరిగిన యువతే. పక్కనే ఎవరెవరో. సుందరి వైపు ఆశగా చూస్తున్నాడు. సుందరి వైపు ఆశగా నవ్వుతున్నాడు. సుందరి వెనక నడుస్తున్నాడు. సుందరి ఆగి వెనక్కి తిరిగి అతని కళ్ళల్లోకి చూస్తోంది. ఆ కళ్ళకి అర్థం ఆడవాళ్ళకి బాగా తెలుసు.
తెలిసిందే. అమ్మో అమ్మో, సుందరి ఎంత పని చేస్తుందా, ప్రేమిస్తుందా? సుందరి తలెత్తి చూసింది. నన్ను చూసి చూడలేనట్టు నటించలేకపోతోంది. అతను నవ్వుతున్నాడు. ఆమె నవ్వును పంచుకుంటోంది. సుందరి ఈసారి వినిపించుకోక తప్పలేదు. పంట పొలాల మధ్య నిలిచిపోయింది. సుందరి, ఇక్కడెందుకున్నావు నువ్వు? నేను నోట్లోంచి మాట రావడం లేదు. కళ్ళు మాట్లాడుతున్నాయి. బెదిరిపోయి భయపడి కళ్ళు మాట్లాడుతున్నాయి. ఇక్కడెందుకు తిరుగుతున్నావు? నేను నోట్లోంచి మాట వస్తోంది. కళ్ళు వెనకనున్న వ్యక్తి వైపు తిరిగాయి. వెనకనున్న వ్యక్తి కళ్ళు ఆకాశం వైపు తిరిగాయి. నేను యవ్వనానికి మాటలు రావు, భావాలొచ్చు. వయస్సుకి మాటలుంటాయి, భావాలు నలిగిపోతాయి. సుందరి మాట్లాడటం లేదు. ఎర్రబడిన ముఖం, చెదిరిపోయిన కళ్ళు, వణుకుతున్న పెదవులు ఏవేవో చెప్పేస్తున్నాయి. అవునవును, ఆ భాష అర్థమైపోతోంది. అయ్యో సుందరి, బేద సుందరి, ఖరీదైన ప్రేమ కావాలా నీకు? తప్పు. ఖరీదైన యవ్వనాన్ని చవకగా కోడికలకి అమ్మేస్తావా? సుందరి, ఎంత పని చేశావు? నేనేం చేయలేదక్కా. ఎవరతను? అతనే. ఎవరతను? అతను నేను అతను. ఎవరండి మీరు? నేనా? మీరు? నేనే. అప్పుడే చాలామంది రోడ్డు మీద నిలబడిపోతున్నారు. పేదవాళ్ల కష్టాలను చూడటానికి ప్రపంచంలో ప్రేక్షకులు చాలామంది. ఇతరుల కష్టాలను చూడటానికి ప్రపంచంలో ప్రేక్షకులు చాలామంది. ఇతరుల కష్టాలను పంచుకుని తమ చేదు జీవితాల్ని మృంగుతుంటారు. అర్థమైపోయింది. సుందరి, అలా పొలం వైపు వెళదామా? రండి సార్, అలా పొలాల వైపు వెళదాం. రోడ్డు మీద వారికి చిత్రాన్ని చూసే అవకాశం పోయింది. ఎవరండి మీరు? వేణుగోపాల్, రచయితనే. చివరి మాటలో గర్వం. రచయిత అయితే ఆడవాళ్లను పాడు చేయటానికి అర్హత ఉన్నట్టు. నా మిత్రులు, నా క్లాస్మేటు, ప్రాణ స్నేహితుణ్ణే, ప్రాణమన్నా ఇచ్చే స్నేహితుణ్ణే. ఆమె మంచిగా చెడుకా మీ ప్రాణం ఇస్తారో? అమ్మో, ఇంత పెద్ద ప్రశ్నే. మీరు మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారు. మాది పవిత్ర ప్రేమ. ఇలా మాట్లాడే అవకాశం వచ్చింది కదా అని రచయిత మురిసిపోతున్నాడు. పవిత్ర ప్రేమ మనుషుల్ని చంపుతుందా? పవిత్ర ప్రేమ పొలాల్లో బడి తిరుగుతుందా? పవిత్ర ప్రేమ సిగ్గు కలిగించి ముఖాల్ని ఎర్రబరుస్తుందా? పవిత్ర ప్రేమ వల్ల అలా ఏడవటం సాధ్యమా? సుందరి ఏడుస్తోంది. వేణు మనసు చేతకాక ఏడ్చింది. సంఘం మా ప్రేమను గుర్తించటం లేదు. ఎందుకు గుర్తించాలి సంఘం నిన్ను? ఓ దౌర్భాగ్య దామోదర చక్రవర్తి, ఆంధ్ర కవిశేఖర, అంధ కవిశేఖర, సంఘం ఎందుకు గుర్తించాలయ్యా నిన్ను? సంఘం నువ్వు రొట్టి పెట్టి పోషిస్తున్న కుక్క. సంఘం నువ్వు పెంచి పెద్ద చేసిన బానిస. సంఘం అంటే పోలీస్ స్టేషనా? కిరాణా సామాన్లమ్మే దుకాణమా? సంఘం దయాదాక్షిణ్యాలను పంచిపెట్టే సత్రమా? సంఘానికి రిపోర్ట్ చేసే ప్రేమించావా నువ్వు? సంఘం చావమంటే చస్తావా? సంఘం అంటే అర్థం ఏమిటని అడగాలి. సంఘం మీద 150 కంపోజిషన్లు రాయించాలి. సంఘం అనే శుద్ధ తెలివి తక్కువ, చేతకాని, అర్థం లేని, పనికిమాలిన పదాన్ని పట్టుకు వేలాడిన రచయితకి యావజ్జీవ కారాగార శిక్ష విధించాలి. సంఘం మమ్మల్ని గుర్తించదు. ఈ పాడు సంఘానికి కళ్ళు లేవు. ఈ సంఘం గుడ్డిదే. ఈ సంఘం అవినీతితో కుళ్ళిపోయింది. అంటే నీకు కళ్ళు లేవు, నువ్వు గుడ్డివాడివి. నీలో ఒక భాగం కుళ్ళిపోయింది. ఓ ఆంధ్ర రచయిత, నేను ఆడదాన్నే, మధ్యతరగతి ఆంధ్రదేశపు ఆడదాన్నే. సంఘం అంటే నాకు తెలుసు. నీకు సంఘం గురించి మాట్లాడటమే తెలుసు. నేను సంఘం వల్ల నాశనం అవుతున్నాను. నువ్వు సంఘాన్ని నాశనం చేస్తున్నావు. సంఘం అన్నవాణ్ణి ఉరి తీయాలి. సుదీర్ఘంగా సమాధానం చెప్తోంది మనసు. సమాధానం చెప్పడానికి 15 నిమిషాలు పట్టింది. అంత నిశ్శబ్దాన్ని వాళ్ళిద్దరూ భరించారు. సంఘం గురించి మాట్లాడటానికి మీరింకా 50 ఏళ్ళు బతకాలి. అప్పటికి సంఘం గురించి 2 యుగాల క్రిందటే తెలుసుకున్న మాలాంటి ఆడవాళ్ళు ముసలివాళ్ళైపోతారు. అప్పుడు ఎవరైనా దొరికితే మీరు ప్రేమించొచ్చు. వేణు ముఖం తెల్లబడుతోంది. సుందరి ముఖం నల్లబడిందే. ఆకాశం కూడా నల్లబడిందే. నా ముఖం ఎరుపు. ఎంత ఉద్రేకం వచ్చిందేంటి నాకు? ఇంకా ఏదో అనబోతున్నాడతను. నన్ను అవమానిస్తున్నారు మీరు. నవ్వొస్తుంది. మీలాంటి వారి వల్ల పురుషులందరికీ అవమానం కలిగిందని మీకు అనిపించటం లేదా? అమ్మో, ఉద్రేకంలో బాగా మాట్లాడుతున్నాను.
పెద్ద గొప్ప రాజకీయవాదిలాగా మాట్లాడుతున్నాను. అతనికి కోపం వచ్చింది. నిజానికి మీరు కారు మగాళ్ళు. మీరు గాజులు తొడిగించుకుని అక్కయ్య కొత్తగా అడిచింది సుందరి. వేణునంటే చెల్లెలికి కోపం. వేణు మంచితనానికి అతను చెప్పిన మాటలే ఆమెకు నమ్మకం. నన్ను మీరు మాటలతో హింసించారు, అవమానించారు. నవ్వొస్తోంది మళ్ళీ. బాధని అనుభవించటంలో కూడా మీ మీదే మీకు దృష్టి. మీ పాపాల్ని జీవితమంతా అనుభవించాలి. అక్కయ్య, ఇంకా మీరు గొప్పవారైతే మీ నీచత్వానికి సాక్ష్యాన్ని ఆమె 9 నెలలు భరించాలి. ఈసారి అక్కయ్య అని అరవలేదు సుందరి. చెల్లున కొట్టిందే. ఉద్రేకంతో చెల్లెలి ఉధృతంతో ముఖం తిరిగిందే. ఇదేమిటి, నేనే ఏడుస్తున్నానేమిటి? సుందరి ఏడుస్తోంది. అతను ఏడవలేకపోతున్నాడు. ఓహోహోహో, రచయితలు ఎట్లా నడిపించగలరు? సుందరి నన్ను కొట్టాక ఏడుస్తోంది. నిజానికి ఎప్పుడు దెబ్బలు తగులుతుంటాయి. ఉద్రేకం శిక్ష అనుభవిస్తూనే ఉంటుంది. మంచి ఎప్పుడు న్యాయస్థానంలో నిలబడుతూనే ఉంటుంది. సుందరి కొట్టాక సంతోషం కలిగింది నాకు. సుందరి కొట్టింది కనుక సంతోషం. మనసులో కుమిలిపోతోంది సుందరి. నేను చెప్పిన మాటల్ని భరించలేకపోయింది. నన్ను కొడితే కానీ ఆగలేనంత బాధపడింది సుందరి. అందుకే సుందరి కొట్టింది. అందుకే సుందరి బాగుపడుతుంది. వేణు బాగుపడడు. సుందరి యవ్వనాన్ని ప్రేమించాడు, జీవితాన్ని ప్రేమించలేదు. ఇప్పటికిప్పుడు మీతో సుందరి వస్తుంది. స్టేషన్కి వెళ్దామా? అక్కయ్య, ఏమండి, నన్ను మీరు ఇన్సల్ట్ చేస్తున్నారు. నవ్వు వస్తుంది. ఇప్పటికిప్పుడు సుందరి అనే మీ ప్రేయసి మీతో లేచిపోవటానికి సిద్ధంగా ఉంది. ఏమంటారు? మర్యాదగా మాట్లాడండి. లేచాడు. అక్కయ్య, అక్కయ్య, నన్ను చంపేయి. ఇప్పటికిప్పుడు మీరు ప్రేమించిన సుందరి మీ భార్య అయిపోవటానికి సిద్ధంగా ఉంది. పెళ్లి చేసుకోండి. మిమ్మల్ని మీరు అదుపులో పెట్టుకోండి. ముందుకొచ్చాడు. నవ్వు వస్తోంది. నవ్వు వస్తోంది. ఉద్రేకము వస్తోంది. ఆడది అబల కాదు, తరతరాల నాటి శక్తి. పల్లానికి జారే పెద్ద జలపాతం. జివ్వుమనే విద్యుత్తు. మా చెల్లెలు కొడితే నవ్వుతూ భరించాను. మీరు చెయ్యెత్తితే మిమ్మల్ని హత్య చేసి జైలుకి వెళ్తాను. అతను ఆగిపోయాడు. సుందరి తడిసిన కళ్ళను ఆశ్చర్యంతో నింపుకుంది. మీకు మనిషిగా బ్రతకటానికి హక్కు లేదు. మీలాంటి రచయితలుండటం ఈ దేశం దౌర్భాగ్యం. వెళ్ళి సంఘాన్ని మీ ప్రేమ గురించి ప్రశ్నించండి. వెళ్ళండి. ఎదురుగ్గా ఉంటే మిమ్మల్ని ఏం చేస్తానో తెలియదు. అతను ఆకులా రెపరెపలాడుతున్నాడు. గాయత్రి చూడటం లేదు. ఉద్రేకాలతో అసహ్యంతో కట్టుతెగిన పెద్ద ప్రవాహంలాగా కనిపిస్తోంది. సుందరిని చూడలేదు. ఆంధ్ర రచయిత పవిత్ర ప్రేమ గురించి ఆలోచించలేదు. సంఘం గుర్తించలేకపోవడాన్ని గుర్తించలేదు. గాయత్రి అనే ఉద్రేకపు రాక్షసి కళ్ళు అతన్ని వెంట తరుముతున్నాయి. ఆ పొలాల మధ్య నుంచి పరిగెత్తుతున్నాడు. యవ్వనాన్ని, నిజాయితీని చూసి భరించలేక పాపం పరిగెత్తుతోంది. రోడ్డు వరకు పరిగెత్తాడు. దూరం నుంచి వస్తున్న బస్సును ఆపాడు. దానిలో పడ్డాడు. వెనక్కి తిరిగి చూడలేదు. బస్సు కదిలిపోయింది. నవ్వు వస్తోంది. నవ్వు వస్తోంది. నేలన పడి రోజంతా నవ్వడానికి సరిపోయే నవ్వు. ఇంత ఉద్రేకం ఉందా నాలో? ఇంత కోపం ఉందా? ఓహోహో, ఎంత బలం ఉంది స్త్రీకి. ప్రయత్నిస్తే స్త్రీ తనని తాను రక్షించుకోగలదు. ప్రయత్నిస్తే స్త్రీ తనని తాను భక్షించుకోనుగలదు. సుందరి, ఎందుకమ్మా ఏడుపు? చెల్లి, ఏడవకమ్మా, ఏడవకో. నువ్వు కొడితే నాకేం బాధ లేదమ్మా. యవ్వనం అనే చిన్నపిల్ల అనుభవం అనే ముసలిదాన్ని కొట్టిందమ్మా. చెల్లి, చెల్లి, ఏడవకో. నీ మీద నాకేం కోపం లేదు. ఇవాళ బ్రతికిపోయావు నువ్వు. ఈ జీవితానికి బ్రతికిపోయావు. ఆంధ్ర రచయిత నుంచి నీకు విముక్తి లభించిందే. సంఘం గుర్తింపు కోసం బ్రతికే ఆంధ్ర రచయిత. చెల్లి, చెల్లి, ఏడవకమ్మా, ఏడవకో. ఇలాంటి పుట్టినరోజు ఎప్పుడూ గడపలేదు. ఇలాంటి పుట్టినరోజు ఎప్పుడూ రానివ్వకు భగవంతుడా. సంతోషాన్ని ఆశిస్తూ ప్రారంభించిన రోజు దుఃఖంతో ముగుస్తోంది కాబోలు. నాన్న కాలు విరిగింది. 50 రూపాయలతో నాన్న సైకిల్ని కొనుక్కోబోయి కష్టాల్ని కొన్నాడు. కష్టాలకి కొసరుగా కుటుంబానికి మనస్తాపాన్ని తెచ్చాడు. చెల్లెలు తెలివి తక్కువతనానికి తన యవ్వనాన్ని పణంగా ఇచ్చింది. లేక ఇవ్వబోయిందో ఎలా చెప్తుంది? చెప్పదు. ఈ కుటుంబం ఎప్పటికైనా బాగుపడుతుందా? ఈ కుటుంబం బాగుపడితే నేను బాగుపడతాను. బాగుపడకపోతే పోనీ తీరిగ్గా నవ్వుకునే విశ్రాంతి ఉంటుందా? వదులుగా జడ అల్లుకునే వ్యవధి దొరుకుతుందా? నా పేరు గాయత్రి, నాకు కోరికలున్నాయి అని ఆలోచించుకునే రోజు వస్తుందా? ఇంకొక ఆశ మిగిలింది ఈ రోజుకి. నా గురించి మాట్లాడతాను
మాట్లాడతానన్నాడు ముకుందరావు. మంచి మాటలతో పుట్టినరోజు బాగా ముగుస్తుందా గాయత్రి? మిమ్మల్ని చూస్తే నా కష్టాలన్నీ తీరిపోయినట్టుంటాయి అంటాడేమో. గాయత్రి మీ నవ్వు వెన్నెల చల్లదనాన్ని గుర్తు చేస్తుంది. గాయత్రి నిన్ను చూస్తే చచ్చిపోయిన మా చెల్లెలు గుర్తుకొస్తుంది. గాయత్రి మీరెంత మంచివారో ఇలా ఎన్నైనా చెప్పొచ్చు. ఇందులో ఏం చెప్పినా ఈ భేద గాయత్రికి 10 ఏనుగుల బలాన్నిస్తాయి. పోవాలి. ఇక ఈ రోజుకి కష్టాలు చాలు. ఇక ఈ పుట్టినరోజుకి ఈ జ్ఞాపకాలు చాలు. ముకుందరావు ముందు విశ్రాంతికి, ముకుందరావు ఓదార్పుకి. ఇంతటితో కాలం దాచిన కన్నీరు 2వ భాగం పూర్తి. ముగింపు భాగంతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ నవలను మనకు అందించిన నవల రచయిత గొల్లపూడి మారుతీరావు గారు. థ్యాంక్ యూ.